నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది. జాతకం తెలుసుకోవాలా, తెలుసుకోకూడదా, అసలు ఎందుకు జాతకం? ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, లేదా నా జీవితం బాగుంటుందా, నా ఆరోగ్యం బాగుంటుందా, నాకు కొత్త ఉద్యోగం వస్తుందా, వివాహం అవుతుందా, ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు. కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి, కొంచెం బాగుంటుంది. మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే, మీకు వృత్తి వ్యవహారపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా, ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మనలాంటి సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి. ఈ యొక్క జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి. నెంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టకండి దయచేసి. మళ్ళీ చెప్తున్నాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. జాతకం జీవితం కాదు. మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ ద్వారా లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి, కాల్ చేయకండి. వాట్సాప్లో వివరాలు పెట్టండి. మళ్ళీ చెప్తున్నది, ఉచిత సర్వీస్ మాత్రం కాదు. ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగండి. వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి. దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మీకు అంటే మధ్యస్థంగా ఉందని చెప్పొచ్చండి. కొంచెం మిశ్రమంగా, అంటూ పాజిటివ్ అండ్ నెగిటివ్ టుగెదర్ కలిసి ఉంటుంది. నెల అంతా కూడాను ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందులో అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5వ ఇంట్లో అధిపతి శుక్రుడు బుధుడితో 3వ ఇంట్లో ఉంటాడు. శని మాసం ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చొని 11వ ఇంటిని చూస్తున్నాడు. సూర్యుడు 2వ ఇంట్లో ఉంటున్నారు. రాశి అధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో 3వ ఇంట్లో ఉంటున్నారు. కుజుడు 1వ ఇంట్లో. ఈ నెల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని చెప్తున్నాడు. శారీరక సమస్యలు ప్రారంభమే ఈ నెల. మనం వృత్తి వ్యాపారాల గురించి మాట్లాడతాం కదా, కానీ ఇక్కడ ఎందుకు ఆరోగ్యం గురించి చెప్తున్నామంటే, జాగ్రత్త పడండి. ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి మిథున రాశి మిత్రులారా, కాస్త ఆరోగ్యం, మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా తినండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఓకే, వ్యాపారంలో కాస్త కుటుంబంలోనూ మిశ్రమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. వ్యాపారాన్ని తీసుకొచ్చి ఇంట్లో డిస్కస్ చేయకండి, ఇంటిలో ఉన్న సమస్యలు తీసుకుపోయి వ్యాపారంలో ఇబ్బంది పెట్టకండి. ఇది కూడా మిశ్రమం అవుతుంది, దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వ్యాపారంలో గందరగోళం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ వ్యాపారం నుండి మాస ద్వితీయంలో లాభాలు పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది. అలా సైలెంట్గా ఉండండి, మంచి రోజులు వస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని, మనది కాని సమస్య ఉంటే గణపతి అనమాట 2 పెదాలు మూసుకొని సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనకు అక్కర్లేని విషయాన్ని ఎవ్వరు జోక్యం చేసుకోండి. ఇతరుల విషయంలో మనకు వింటూ ఉంటే కొంచెం చాలా వినసొంపుగా ఉంటుంది ఇతరుల సమస్య అంతా. వెంటనే ఏదో సలహాలు ఇస్తాం అనుకుంటాం, ఆ సమస్య పోయి మీరిచ్చే సలహాని డామినేట్ అయిపోయి మీరు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి జాగ్రత్త. ఇల్లు మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భావోద్వేగాలకి వెళ్ళకండి.
బాగా చెప్తున్నాను. ఉద్యోగంలో స్థిరంగా ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ చేస్తున్నప్పుడు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి, దానివల్ల మీ ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త 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 జాగ్రత్త. మిథున రాశి మిత్రులారా, ఉద్యోగం మనకు కావాలి జీవనానికి, అది స్త్రీ పురుషులు ఎవరైనా. ఆ స్థలంలో జాగ్రత్తగా ఉండండి, అది మనకు ఒక దేవాలయం లాంటిది. జాగ్రత్త. ఈ ప్రస్తుత ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు చదువులో చాలా ఉత్సాహంగా మీరు పాల్గొనక తప్పదు. కొంచెం గడ్డు కాలం వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మీరు మంచి రిజల్ట్ పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ వీసా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మాస ద్వితీయంలో 20వ తారీఖు తర్వాత అన్నీ మీకు కలిసి వచ్చి యోగంగా ఉంటుంది, చాలా బాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాస్త ఈ నెలంతా ప్రతి దాంట్లోనూ అతికినట్టుగా తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నిట్లోనూ ఉంటుంది, ఎందులోనూ ఉండదు. అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇతరులు మీ యొక్క సమస్యల్లో జోక్యం చేసుకునేదానికి అవకాశం ఉంది, దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా షేర్ మార్కెట్ ఈ నెల కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి. ఓకే. ఆగస్టు 26న కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కాస్త కోపం, దుడుకు స్వభావాన్ని పెంచే అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఒక 1 మంత్ తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. మాస చివరిలో ఆప్తులుండి శుభ కార్యక్రమాలు, శుభవార్తలు అన్నీ కూడా వింటూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పచ్చు, జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులు. ఓకే, సరే. ఈ నెల అదృష్ట సంఖ్య ఏముంది? 3 మరియు 5 మీకు అదృష్ట సంఖ్య అని చెప్పవచ్చు. ఈ నెలంతా కూడా ఏం పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే విష్ణు సహస్రనామం పారాయణించండి. ఏదైనా విష్ణుకు సంబంధించిన కలియుగ వెంకటేశ్వరుడు కలవు వెంకటనాథాయ పోయి ఆయన దర్శనం చేసుకోండి. చంద్రాష్టమం. ఈ చంద్రాష్టమం ఆగస్టు 17/8/2024 5:28 సాయంత్రం నుండి 19/8/2024 7 గంటల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. బ్యాంక్ లోన్స్ కోసం లేదా ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం మీరు అప్లై చేసిన వాళ్ళకి ఇది కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకనూ మీ యొక్క దోషాలన్నీ తొలగడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అమ్మవారి దేవాలయంలో పోయి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయి వెలిగించండి. కరుంగాలి మాలను ధరించండి. ఎప్పటికప్పుడు మీ కులదైవాన్ని ప్రార్థన చెయ్యండి. ఇంకనూ మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నో కాల్స్. జాతకం ఉచితం కాదు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి. ద్వాదశ రాశి మిత్రులారా, ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులు అందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల అన్ని ఫలితాలని మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణంలో నిర్మించాం. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.